హాయ్ అండి. ఈరోజు ప్రశ్న నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు నేనెవరిని? ప్రశ్న మరొకసారండి. నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు నేనెవరిని? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు మనం సరుకుల్లో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి ప్యాకింగ్లోనే పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా అప్పడాల్లో కొంచెం మెంతులు అయితే వేసుకున్నాం అనుకోండి, చక్కగా పురుగు రాకుండా పాడైపోకుండా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయండి. ఇవి కూడా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పనికిరాని సాక్స్, యూజ్ చేయని సాక్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లో. అలాంటి సాక్స్ ఒకటి తీసుకొని ఇలాంటి చెక్క గెట్లు కానీ లేదంటే స్టీల్ గెట్లు ఉన్నా ఓకేనండి. ఇలాగ సాక్స్లో అయితే ఆ గెట్టిని పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగా మనం పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ లోపలైతే డస్ట్ ఉండేసి బాగా మంట అయితే రాదు కదండి. ఒక్కొక్క టైంలో గ్యాస్ కూడా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాగ మన పనికిరాని సాక్స్తో చక్కగా ఇలాగా మనమైతే గ్యాస్ స్టవ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారా సాక్స్కి అయితే డస్ట్ ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగ మనం ఏదైనా గెరటి కానీ చెక్క గెరటి కానీ దాంట్లో సాక్స్లు పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 3, చింతపండు త్వరగా నానాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం హడావుల్లో చింతపండు నానబెట్టుకోవటం ఒక్కోసారి మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. హాట్ వాటర్ ఇందులో పోసేసుకుంటే త్వరగా నానిపోతుందని మన పని సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 4, పిల్లలు సాక్స్లు అయితే షూస్ అయితే రోజు వేసుకెళ్తూ ఉంటారు కదండి, సాక్స్లు వేసుకుంటూ ఉంటారు కదండి. సాక్స్లు మనం వాష్ చేసేసిన తర్వాత ఒక చోట అలానే పెట్టేస్తూ ఉంటే అవి సమయానికి కనపడవు కదండి. ఇలాగ మనం ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకొని చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు చక్కగా తీసుకొని వేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎటు కదిపినా కూడా అది కింద పడకుండా ఒకదానికొకటి మనం ఇలా ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుని వేసుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, కదలకుండా ఒకదానికొకటి ఇలా ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనం తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఇలా ఆయిల్ అయితే మనం వేయించుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఆయిల్ వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ త్వరగా పేలవకుండా ఉంటుంది, పైకి చెందకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, కుక్కర్లో అయితే పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకునేటప్పుడు మనం పప్పు పెట్టుకునేటప్పుడు ఇలాగ చింతపండుని ఒక బౌల్లో వేసేసి పప్పులో అలా పెట్టేసుకున్నాం అనుకోండి, చింతపండు సపరేట్గా ఉడకబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఇలా చింతపండుని పెట్టేసుకున్నాం అనుకోండి, చింతపండు ప్రత్యేకంగా ఉడకబెట్టే పని లేకుండా చక్కగా పప్పులోనే అలా ఉడికిపోతుందండి. మన పని కూడా సులభంగా అయిపోతుంది. పప్పు పైకి చెందకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ కూడా వేసేసుకుంటే పైకి పొంగకుండా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్ని అయితే వేసుకొని కడుక్కుంటూ ఉంటాం కదండి. ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న వాటర్ని పారిపోయకుండా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ మొక్కలకి ఈ వాటర్ ఇస్తే చక్కగా క్రాప్ కూడా మంచి క్రాప్ వస్తుంది, మంచి పూలు కూడా పోస్తాయండి, కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8,
టమాటాలు అయితే ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు పచ్చి వస్తూ ఉంటాయి కదండి. పచ్చి త్వరగా పండాలంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా త్వరగా పండాలంటే ఇలా గల్లుప్పులో టమాటాలను పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా పండిపోతాయి. కర్రీ కూడా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కానీ సమ్మర్లో బాగా పులుపు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే తమలపాకుని ఒకదాన్ని ఇలా క్లీన్ చేసేసుకుని వాటర్లో ఇలాగ పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి పొలవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. స్టిక్కర్స్ ఒక్కొక్కసారి మన ఫేస్కి పెట్టుకున్నప్పుడు జిగురు లేక ఊడిపోతూ ఉంటాయి కదండి. అలా గమ్ము లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత తీసుకొని తర్వాత ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి గమ్ము అయితే గట్టిగా ఉంటుందండి. మనకి కిందకి పోకుండా స్టిక్కరు రాలిపోకుండా ఉంటుంది. ఇలాగ ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా స్టిక్కర్లను అయితే మనం పెట్టుకున్నప్పుడు అవి రాలిపోతూ ఉంటాయి కదండి, అలా లేకుండా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత తీసుకొని ఫేస్కి పెట్టుకున్నట్లయితే అవి ఊడిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం సేఫ్టీ పిన్ అయితే శారీస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత పెట్టుకున్నా కూడా ఒక్కొక్క టైంలో సేఫ్టీ పిన్ను మొద్దు పారిపోయి సరిగా దిగదు కదండి. అలా దిగినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా టీ ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదండి, దానిపైన ఇలాగా పిన్నిని ఇలా పొదనైతే పెట్టుకోవచ్చండి. మొద్దుగా ఉన్నటువంటి పిన్ అయితే చక్కగా మనకు స్మూత్గా ఉంటుంది, షార్ప్నెస్ పెరుగుతుంది కాబట్టి ఈజీగా దిగుతుంది. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు సేఫ్టీ పిన్ మనం ఈజీగా ఇలాగ చక్కగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిసి తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.